హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నా పేరు మాధవి, రిజిస్టర్డ్ డైటీషియన్. ఈరోజు మనం మాట్లాడుకునే ఇంపార్టెంట్ టాపిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. మీరు వినే ఉంటారు కదా! చాలామంది ఫ్యాటీ లివర్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి నలుగురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ ఉంటుందనమాట. అయితే అందుకే దీన్ని జనరలైజ్ చేసి చెప్తున్నారు. ఫ్యాటీ లివర్ అంటే అందరికీ ఉంటుంది అని. కానీ దీన్ని సరైన టైంలో కేర్ తీసుకోకపోవడం వల్ల పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయన్నమాట. సో, ఈరోజు మనం వాటి కోసం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అయితే మనం లివర్ డ్యామేజ్ ఓన్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో జరుగుతుందనుకున్నామంటే, మేజర్ ప్రాబ్లమ్‌ని ఇగ్నోర్ చేస్తున్నట్టే. సో, లివర్ డ్యామేజ్ ఆల్కహాల్ వల్ల జరుగుతుంది. దాన్ని ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటారు. అది కాకుండా నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అనేదుంది. ఇప్పుడు దాన్ని మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియోటైటిక్ లివర్ డిసీజ్ అని పిలుస్తున్నారు. అసలు ఈ ప్రాబ్లమ్ ఎవరిలో ఎక్కువ చూస్తామంటే, ఒబిసిటీ ఉన్న వాళ్ళకి, అబ్డామినల్ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ అనేది కామన్‌గా చూస్తూ ఉంటామనమాట. అండ్ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అండ్ పీసీఓఎస్‌లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ అసలు ఇది ఎందుకొస్తుంది? మెయిన్ రీజన్ వచ్చేసి పువర్ డైటరీ హ్యాబిట్స్. అంటే ఎక్సెస్ రిఫైన్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, నెక్స్ట్ వచ్చేసి ఫ్రక్టోజ్ షుగర్ దీనికి మెయిన్ డ్రైవర్ అనమాట. సో, ఫ్రక్టోజ్ షుగర్ అనేది ఫ్రూట్స్‌లో దొరుకుతుంది. కానీ చాలామంది హోల్ ఫ్రూట్స్ తినకుండా జ్యూసెస్ తాగడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా! వాళ్ళలో ఎక్కువ ఫ్రక్టోజ్ ఇంటేక్ ఉంటుంది. అండ్ సోడాస్ అండ్ ఈ మధ్యన ఎనర్జీ డ్రింక్స్ అని ఇలా అన్‌వాంటెడ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఎక్సెస్ షుగర్ కన్జంప్షన్ తెలియకుండానే ఎక్కువ తీసుకుంటారు. ఇదంతా డైరెక్ట్ ఫ్యాట్ కింద అక్యుములేట్ అయ్యి లివర్‌ని బర్డెన్ చేస్తుందనమాట. లాంగ్ టర్మ్‌లో ఇది కేర్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి లివర్ సిరోసిస్, ఫైనల్ లివర్ డ్యామేజ్ వరకు వెళ్తుంది. ఇంకా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల కూడా ఎక్కువగా వస్తుందనమాట. మనం తీసుకునే డైట్స్‌లో చాలా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ యాడ్ అవుతాయి కదా! దానివల్ల కూడా ఇదొచ్చే అవకాశం ఉంది. సో, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళే కాకుండా తీసుకోలేని వాళ్ళలో కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో, దయచేసి కేర్ తీసుకోండి. అండ్ ఇది ఎలా అవాయిడ్ చేయాలి అంటే, సో, మీరు మెయిన్‌గా ఈ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇలాంటి ఒబెసిటీ కానీ లాంగ్ టర్మ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు మేనేజ్ చేసుకోవడం వల్ల దీని రిస్క్ తగ్గుతుంది. కంట్రోల్‌లో ఉండడం వల్ల బేసిక్‌గా. అండ్ ఇంకా మిగతా వాళ్ళు కూడా డైట్ తీసుకునేటప్పుడు హోల్ గ్రెయిన్స్, నెక్స్ట్ వెజిటబుల్స్ అన్నీ ఉండేలాగా బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవడం వల్ల ఈ రిస్క్ నుంచి బయటపడొచ్చు. అండ్ రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ బికాజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ చాలా దీనికి కంట్రిబ్యూట్ చేస్తుందనమాట. ప్లీజ్ షేర్ విత్ యువర్ హై షుగర్ ఇంటేక్ ఫ్రెండ్. థాంక్స్ ఫర్ వాచింగ్.